అలీ అన్నయ్య ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా? అక్క ఇంట్లోనే ఉన్నాను. పూజ రా. లోపలికి రా. అన్నయ్య ఎలా ఉన్నారు? అంత బానే ఉందక్క. ఈరోజు నేనెందుకు గుర్తొచ్చాను? నాకెప్పుడు గుర్తుంటారు. ఈ చుట్టుపక్కల ఎవరు మీకులాగా బట్టలు కుట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు మా కూతురు పెళ్ళుంది. ఇప్పుడు మీరు డ్రెస్సులు బాగా కుట్టాలి. దానికి ఎవరున్నారు మీలాగా బాగా కుట్టేవాళ్ళు? అచ్చా అలా ఏం లేదక్క. అలా మాట్లాడకండి అక్క. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారక్క? చాలు ఆ మాట అన్నావు. ఇప్పుడు మా అమ్మాయి రాజ్ కుమార్ లాగా ఉండాలి. మీరు కుట్టే డ్రెస్ లో మా అమ్మాయి రాజ్ కుమార్ లాగా ఉండాలి. ఈ రోజు నుండి మీరు అసలు ఆలోచించకండి ఇంకా. నేనున్నాను కదా. ఈ రోజు నుంచి పూజ పెళ్ళి అర్థమైందా? నా ఇంటి నుంచే మొదలు. పూజని రెడీ చేసే బాధ్యత నాదే. పూజ ఒకసారి ఇలా రా. నీ బట్టల కొలతలు తీసుకుందాం. వెళ్ళు. అరే వెళ్ళు. అన్నయ్య మీ జంట చాలా సంతోషంగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు అక్క? పూజ అచ్చం చందమామలాగా ఉంది. అలానే తయారు చేస్తాను. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఏం వినిపించట్లేదన్నయ్యా. అరే 21న మా కూతురు పెళ్ళి, బట్టలు కుట్టించడానికి వచ్చాము. నువ్వు ఇంటికి వచ్చావా? అరే ఏం మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా? హలో అయిపోయిందా? నాకు చెప్పొచ్చు కదా జారా. అలా ఎలా నీళ్ళు తీసుకుంటావు? నీకేమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి? అన్నయ్య వదిన ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదక్క. నువ్వు బాగా చూసుకుంటున్నావు. నీలాంటి భర్త అందరికీ ఉండాలి. మంచిదన్నయ్య, బయలుదేరుతాను. అన్నయ్య బట్టలు ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వెళ్దాం పదా.
తగిలిందా? కాలు బెనికింది. చూపి ఎక్కడ తగిలిందో. ఎక్కడ తగిలిందో తెలియట్లేదు. సరే నువ్వు ఒకసారి లేచి చూడు. లేదు, బానే ఉంది. వెళ్దాం నువ్వు పదండి. అసలు బాగలేదు నీకు. లేచి నడిస్తే ఎక్కడ తగిలిందో అని అర్థమవుతుంది. ఆ, అరే మెల్లిగా. ఆ. ఇప్పుడు ఎలా ఉంది? మెల్లిగా కూర్చో, మెల్లిగా. నేను చెప్పాను కదా అంత బాగానే ఉంటుందని. సరేనా? ఒకసారి చూపించు. నొప్పిగా ఉంది. కరెక్ట్గా పెట్టు. కరెక్ట్గా. అక్కడెవరు చూస్తున్నారు చూడు. సరేనా? కొంచెం హెల్ప్ చేయవా? నేనేం చేయట్లేదు. అల్లరి చేయకు. ఒకసారి వద్దు. వద్దు. ఎక్కడికి? అన్నయ్య, 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 వదినా, 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 ఎలా ఉన్నావు? అన్నయ్య ఇక్కడ కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళాడు? అరే ఫరా, నువ్వా? నువ్వెప్పుడు వచ్చావు? ఈరోజు గుర్తొచ్చామా మేము? నేనెప్పటి నుంచో అనుకుంటున్నాను నిన్ను అలాగే వదిన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని. మిమ్మల్ని చూసి చాలా రోజులైపోయింది. ఎలాగైతేనే నువ్వు వచ్చేసావు. సరే నువ్వు వెళ్ళు, కొంచెం అలసిపోయినట్టున్నావు. చేతులు కడుక్కో. ఈరోజు నా కోడలు చేసిన వంట తినబోతున్నాను నేను. ఏమంటావు? రోజు నా చేతి వంట చిరాకేస్తుంది నాకు. చిరాకు వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు చూడు, నేను మీకోసం చాలా రుచికరమైన వంటలు చేసి పెడతాను. వదినా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే? ఇప్పుడు నాకు ఒక మంచి లైఫ్ వస్తుంది, ఇంకా ఫుడ్ కూడా. రెండిట్లోనూ నాకు మజా ఉంటుంది. ఫరా, నేనేమనుకుంటానంటే నువ్వు కూడా ఇంకా తినలేదు కదా, ఇద్దరం కలిసి కూర్చుని భోంచేయచ్చు కదా. లేదన్నయ్య, మీరు తినండి. నేను వదినికి కూడా తినిపించొస్తాను.
అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఆ, నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలేయండి. అన్నయ్య వదిలేయండి. అన్నయ్య వదినా 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 ఎందుకు ఏడుస్తున్నావు? తను మీ అక్క కదా, మీ అక్క కోసం ఈ మాత్రం నువ్వు చేయలేవా? అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ప్రేమ పిచ్చిదానా? నువ్వంత అర్హత కలిగి ఉన్నావు, బయటికి వెళ్ళి చెప్తావు. నువ్వేమన్నా చెప్పినా సరే అదే బావేలా చేశాను చెప్తావా? చూడు, నాకు ఈ బలవంతం నచ్చదు. నెక్స్ట్ టైం మనం ప్రేమతో చేద్దామే. నువ్వు పని చెయ్యి, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు. మీ అక్కతో కూడా హ్యాపీగా ఉంటుంది, నాతో కూడా. నేను వెళ్తున్నాను. ఇలాంటి నీచమైన వ్యక్తిని మా వదిన పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నేను చేసింది చాలా పెద్ద తప్పు. నీలాంటి నీచమైన వ్యక్తిని మనిషి అని పిలవడానికి చాలా అసహ్యంగా ఉంది. ఛీ, నా వల్ల మీ ఇద్దరు విడిపోకుండా ఉండడానికి నేను కారణం అవ్వకూడదు. అందుకే వెళ్తున్నాను. నీలాంటి మగవాడు ఏ ఇంటి గౌరవాన్నైనా నాశనం చేస్తాడు, కానీ నేను కాదు. నువ్వు ఒక విషయం గుర్తుంచుకో, నీ వల్ల కానీ మా వదినికి ఎలాంటి హానైనా జరిగిందనుకో, ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు.